దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు నాయన వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమందరము నాయన మీ వాక్కుల ముందు మేము కూర్చున్నాం తండ్రి. మీ సన్నిధికి వేగరపాటుతో మేము వచ్చున్నాం తండ్రి. మా బ్రతుకుకు అవసరమైనటువంటి మాటలు, మీ దగ్గరికి చేర్చేటటువంటి మాటలను మేమందరం నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మంచి విచక్షణ జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. ఇప్పటి వరకు నాయన బిడ్డలు పాటలు పాడి ఉన్నారు నాయన. మీ యొక్క మాటలను కూడా తండ్రి వివరించటంలో నాయన మరి ఎంతగానో మీరు సహాయపడి ఉన్నారు నాయన. ఇంకా ఎన్నో విలువైనటువంటి మాటలను మేము సిద్ధపడి ఉండగా తండ్రి వినడానికి నాయన, కేవలం వినివారు మాత్రమే మమ్మల్ని మేము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా జీవించేటటువంటి బ్రతుకులు మా అందరిలోనూ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టే ఒక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాను. బైబిల్లో 66 పుస్తకాలతో కూడుకున్నటువంటి ఒక పుస్తక సముదాయాన్ని మరి దేవుడు మనకి ఇవ్వటం జరిగింది. ఇచ్చినటువంటి యొక్క గ్రంథంలో ఎన్నో విలువైనటువంటి మాటలు, ఆత్మకు సంబంధమైనటువంటి మాటలు, పరలోకానికి చేర్చేటటువంటి మాటలు, జ్ఞానానికి సంబంధించినటువంటి మాటలు, బ్రతుకుకు సంబంధించినటువంటి మాటలు ఎన్నో మరి మనకి రాయబడడం జరిగింది. చాలామంది చేతిలో బైబిల్ ఉండి కూడా ఆ యొక్క మాటలను గ్రహించుకోలేక, అర్థం చేసుకోలేక, అపార్థం చేసుకొని క్రీస్తులో నుంచి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్య మరి దేవుని మాటలను చదువుతున్నటువంటి ప్రతి వ్యక్తికి కొన్ని విలువైనటువంటి మరి ధోరణిలో మనం బైబిల్ని చదవాలి జాగ్రత్తగా. ఎలా చదవాలి అని అంటే మరి బైబిల్లో మరి పేతురు గారు చెప్తున్నాడు ఒక చక్కటి మాటను. ఆ యొక్క మాటను చూసుకుని మనం ముందుకు వెళ్దాం. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నాం. మొదటి అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నాం. పేతురు గారు చెప్తున్నాడు, నాయన మొదటి అధ్యాయము 20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలంట. బైబిల్ ఎప్పుడైనా చదివేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఏ స్టేటస్లో ఉన్నా కూడా, ఎంత గొప్పవాడైనా, ఏ అధికారంలో ఉన్నటువంటి వాడైనా ఎలా చదవాలంటే చెప్తున్నాడు. ఎలా ఊహించుకోవాలంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని ఫస్ట్ మీరు గ్రహించుకోవాలంట. బైబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు బైబిల్ చదవాలన్నా, వినాలన్నా, రాయాలన్నా, ఏమండి బైబిల్కి సంబంధించినటువంటి ఏ సదస్సులోకి నువ్వు వెళ్ళినా, ప్రార్థన చేసుకున్నా కూడా బైబిల్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ఇది మనిషి ఊహను బట్టి వ్రాసినది కాదు అని నీకు ఫస్ట్ గుర్తుండాలి. నువ్వు గ్రహించుకో, మొదట గ్రహించుకున్న వాళ్ళను అని ఉంది. 21వ వచనం, ఏలైనగా ప్రవచనము ఎప్పుడునో అంటే చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం, వాక్యాలు, వచనాలు, అధ్యాయాలు, సందర్భాలు ఏదైనప్పటికీ కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రతి మాటలో ఉన్నటువంటి ప్రతి సారాంశము, ప్రతి మాట ఎలాగనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యును ఇచ్చను బట్టి అంటే ఇష్టాన్ని బట్టి కలుగులేదని నీకు గుర్తుండాలి. ఏ మాట రాయబడ్డా కూడా మనుషుల యొక్క ఇష్టాన్ని బట్టి కలుగలేదు. ఆ రాయబడినటువంటి మనుషులు పరిశుద్ధాత్మ వలన, ఎలా రాశారంట, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు అని ఉంది చూడండి. కనుక బైబిల్ని ఎప్పుడు చదువుకున్నా, ఎప్పుడు అర్థం చేసుకున్నా మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, నీ చేతిలో ఉన్నటువంటి యొక్క గ్రంథము మనుషులు రాసింది, మనుషులు అయినప్పటికీ కూడా ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారన్న సంగతి మీకు అవగాహన ఉండాలి. ఇది లేకుండా నువ్వు బైబిల్ నువ్వు ఎన్ని చదివినా కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉంటాయని మరి ఇదే పేతురు గారు చక్కగా రాయబడటం కూడా జరిగింది. ఎక్కడ రాశారు? రెండో పేతురులోనే మొదటి అధ్యాయంలోనే ఇంటిమేషన్ ఇచ్చాడు ఆయన, జాగ్రత్త నువ్వు చదివేటప్పుడు అని చెప్పాడు. ఇక 3వ అధ్యాయం వచ్చి 16వ వచనంలోకి వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే, వీటిని చాలా మంది అపార్థం చేసుకున్నారు నాయన. చాలా మంది
వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని ఎవరు అపార్థం చేసుకున్నారో చెప్తున్నాడు. వీటిని విద్యా విహీనులు అన్నది చూడండి. ఫస్ట్ ఎవరు అపార్థం చేసుకున్నారంట? విద్య లేనటువంటి వాళ్ళు బైబిల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అపార్థం చేసుకుని దేవునిలో నుంచి దూరం అయిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. బాగా గమనించలేదు. ఒకప్పుడు నేను క్రీస్తులోనే ఉండేవాడిని నాయన, ఇప్పుడైతే మేము క్రీస్తులో ఉండట్లేదు, క్రీస్తు వల్ల మాకేం ఉపయోగాలు లేవు అని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ లిస్టులో ఇదిగో ఫస్ట్ బ్యాచ్ ఏమండి, విద్యా విహీనులు, విద్య లేనటువంటి వాళ్ళు బైబిల్ని అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. నెంబర్ టూ అస్థిరులైనటువంటి వారు, అంటే స్థిరమైనటువంటి మనసు లేనటువంటి వాళ్ళు కూడా దేవునిలోనికి వచ్చి అపార్థం చేసుకునే పరిస్థితిలో ఉంటాయి. స్థిరమైనటువంటి మనసు లేనటువంటి వారు అంటే వాళ్ళు అస్థిరులైనటువంటి వారు తక్కిన లేఖనములను అపార్థము చేసుకునేటట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. చూసారా, చివరికి ఈ అపార్థాలు ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాయి అంటే, అపార్థం చేసుకున్నటువంటి వారి యొక్క జీవితాలు తను తానే నాశనం చేసుకునే పరిస్థితి. బైబిల్ని అపార్థం చేసుకున్నా నాశనమే. అర్థమవుతుంది లేదు మీకు పాయింట్? అపార్థం చేసుకున్నా కూడా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి నాయన. మరి విధి లేనటువంటి వాళ్ళైనా అస్థిరులైనా కూడా నువ్వు బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకో. ఇది మనుషులు రాసిన గ్రంథమే, కానీ దేవుని ప్రేరేపితం చేత పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడినటువంటి మాటలు కనుక అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. బైబిల్లో పైన అట్టపైన కూడా మీరు ఫస్ట్ అట్టపైన కూడా మీరు చూస్తే పరిశుద్ధ గ్రంథం అని కూడా ఉంటుంది. బాగా గమనించగలిగితే కనుక బైబిల్ని ఎప్పుడు మనం చాలా 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 జాగ్రత్తగా గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి అని చక్కగా చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ గ్రహించుకోకుండా అపార్థం చేసుకోకుండా మరి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన అని చెప్తున్నాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము రైట్. నేను అపార్థం చేసుకోను, నేను గ్రహించుకుంటాను, నేను అవసరమైతే మరి నేర్చుకోవటం కోసం నేను విద్యనైనా కూడా నేర్చుకుంటాను. ఏమిటి, ఇటువరకు పెద్దల బడులు ఉండేవి, పెద్దవాళ్ళకి చదువు ఉండాలి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయని. అలాగే అపార్థం చేసుకుంటారు నాయన అంటే, అయితే ఏం చెప్తున్నాడు చూడండి 11వ వచనం. క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి వాటి తరువాత కలుగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చుతున్నప్పుడు, అంటే బైబిల్లో ఎంతో మంది సాక్ష్యం ఇచ్చారు, ఎన్నో అధ్యాయాల ద్వారా ఎన్నో బ్రతుకుల ద్వారా సాక్ష్యం ఇచ్చాడు క్రీస్తు ద్వారా. సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆ ఆత్మ అని ఉంది చూడండి. ఏ ఆత్మ? పేతురు గారు 2లో చెప్పాడు. 2వ అధ్యాయము 2 పేతురు 1వ అధ్యాయం 20లో చెప్పాడు. చూసారా, 21లో ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపితులు అన్నారు. చూసారే, ఆ పరిశుద్ధాత్మ అని అర్థం. ఇక్కడ మీకు అర్థం అవుతుందో లేదో మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. ఆ ఆత్మ అంటే ఆ పరిశుద్ధాత్మ ఏ కాలమును బట్టి ఎట్టి కాలమును సూచించుచున్నదో దాన్ని విచారించి పరిశోధించారంట ఆల్రెడీ. మీరు కూడా అలాగే పరిశోధించండి. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి మాటలను నువ్వేమాత్రం అపార్థం చేసుకున్నా కూడా నువ్వు స్వకీయ నాశనానికి వెళ్ళిపోతావు, చాలా ప్రాబ్లంలో పడిపోతావు. నరకానికి వెళ్ళే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఏ కాలాన్ని చూయిస్తోంది? పాత నిబంధన కాలమా, కొత్త నిబంధన కాలమా, క్రీస్తు పూర్వమా, క్రీస్తు శకమా? నేను చదువుతున్నటువంటి మాటలు ఏ కాలానికి సంబంధించినవి అన్నటువంటి అవగాహన లేకుండా నువ్వు చదువుతున్నావేమో జాగ్రత్త. ఇలా విద్య లేనటువంటి వాళ్ళు చదివి అపార్థం చేసుకుని వెళ్ళిపోయారు. నేను స్థిరంగా ఉంటానని చెప్పేసి అస్థిరులుగా మారిపోయి తమకు తామే స్వకీయ నాశనానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. అర్థమవుతలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ ఎంత చక్కగా చెప్తుందో చూడండి, ఎంత చక్కగా చెప్తుందో చూడండి. 12వ వచనం కూడా పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు స్వార్థం ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరన్న సంగతి వారికి బయలుపరచబడును. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూసగోరుచున్నారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి పంపబడింది? పరలోకంలో నుంచి పంపబడింది. అంటే పరలోకం నుంచి పంపబడింది. యేసుప్రభుల వారు పరలోకం నుంచే వచ్చారు వాక్యరూపంగా. ఏమంటే పరిశుద్ధాత్మ కూడా ఇదిగో ఈ వ్రాయబడినటువంటి మాటలు హృదయంలోనికి ప్రవేశించి
మనుషుల హృదయంలోనికి ప్రవక్తల్లోనికి పరిశుద్ధాత్మ ప్రవేశించి రాయబడినటువంటి మాటలనైనా దేవుడి మాటలు అపార్థం చేసుకుంటూ నువ్వు నష్టపోతావు, చాలా చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు దేవుడు. చాలా చాలా జాగ్రత్తగా ఉండుని అంటున్నాడు. కనుక మరి ఇలాంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి యొక్క మాటలు నీ హృదయంలో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావా? అదే మన పాట. ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావా? ఒకవేళ విద్య లేకోకుండా ఏమంటే అపార్థం చేసుకుంటే ఇంక నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఏమిస్తావు? నువ్వు అస్థిరంగా ఒకవేళ నువ్వు ఉంటే మరి దేవునికి వచ్చిన సంగతులు నీకేం అర్థం అవుతాయి? ఏమంటే లోకంలో ఏదైనా కొన్ని క్రీడలకి కొన్ని గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, గెలిచినటువంటి వారికి కొన్ని గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, బహుమానాలు ఇస్తూ ఉంటారు. కానీ ఆ బహుమానాలు ఇస్తున్నటువంటి వారిని నిజంగా మరి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కదండి, గొప్పగా చెప్తూ ఉంటారు. కానీ నువ్వు దేవునిలోనికి వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలి అంటే దేవుడు ఈరోజు లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ప్రపంచంలో నువ్వు ఎక్కడ చూసినా కూడా ఏమండి దేవుడు అనగానే లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. గమనించండి, ఏ స్థానంలో పెట్టేసేసారు? 4th స్థానంలో పెట్టేశారు. ఏమంటే తల్లి అంటున్నారు, తండ్రి అంటున్నారు, గురువు అంటున్నాడు, దైవం అంటున్నారు. దైవం ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది? లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. కానీ దేవుడు అంటున్నాడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటున్నాడు. నిజంగా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకపోతే చాలా ప్రమాదం ఉంది. ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నావు అంటే ఒకవేళ విధి లేకపోవటం అయినా కావచ్చు, అపార్థానికి చోటిచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఒకవేళ అస్థిరమైనటువంటి వాళ్ళు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేని పరిస్థితి. కనుక దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నీ దైనందిన జీవితంలో నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నీవు ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు, డైరెక్ట్గా సూటిగా అడుగుతున్నాడు. ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామా అండి? చెప్పండి. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ మన జీవితంలో ఇస్తున్నామా? దేవుడు అదే చాలా బాధపడిపోతున్నాడు. ఎందుకంటే ఎందుకు ఎంత ఇదిగా దేవుడు మాట్లాడుతున్నాడంటే ఏమండి, దేవుడు మనకి ఎలాంటి ప్రయారిటీ ఇచ్చాడో ముందు మనకు తెలియాలి. దేవుడు ఈ ప్రపంచాన్ని కలిగించినటువంటి దేవుడు అసలు మనకెలాంటి ప్రియారిటీ ఇచ్చాడో తెలిస్తే మన గురించి మనకేంటో అప్పుడు అర్థమవుతుంది. అసలు మనకెలాంటి ప్రియారిటీ ఇచ్చాడో ఒకసారి చూడండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక ఆయన కోరుకున్నది ఒకటే, నాయన నీ హృదయంలో నేను ఫస్ట్ ఉండాలంటున్నాడు. ఏమండి, మన గురించి దేవుడు అసలు ఏం ఆలోచించాడో చూడండి, ఎలా అంటున్నాడో చూడండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉంటుంది. 4-6 వచనాలు కలిసి ఉంటుంది. ఎట్లనగా బాగా గమనించండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా చూడండి, మనలను ముందుగా దేనికి ముందుగా? మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని, అది దేనికి ముందుగా? జగత్తు పునాది వేయబడగటానికి ముందుగా. అంటే ఈ సృష్టికి ముందు ఏమండి బాగా గమనించాలి. జగత్తు పునాది వేయబడక మునుపే మనలను ముందుగా ఏమండి ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చాడు చెప్పండి? ఏమండి, సృష్టి కార్యక్రమం అయిపోయిన తర్వాతే మొదటి ఆదాముని ప్లాన్ చేశాడు దేవుడు, కాదంటలా. కానీ ఆలోచన ఎప్పుడు ఉంది? ఫస్ట్ ప్రయారిటీ సృష్టికి ముందు ఉంది. మీరు బాగా గమనించాలి. మనము ముందు, ఆ తర్వాత ప్రకృతి తర్వాత. ముందు మన గురించి ఆలోచన చేశాడు, ఆ తర్వాత ఆ బిడ్డలను ఈ లోకానికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రకృతి కావాలి. ఏమండి, ప్రకృతి కంటే ముందు ఏమండి, ప్రకృతి పుట్టే సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు అని చెప్పి శాస్త్రవేత్తలు అంటున్నారు. 1500 కోట్ల సంవత్సరాల క్రితమే ఇప్పుడు ఎవరి గురించి ఆలోచన చేశాడు? మనలను ముందుగా అన్నది చూడండి. ఏమంటే దేవుడు ఈ 1500 కోట్ల సంవత్సరాల క్రితం నీ గురించి ఆలోచన చేశాడే. ఫస్ట్ నువ్వు ఉండాలని, నేను ఉండాలని, మనం ఉండాలని. నిజంగా ఫస్ట్ ప్రయారిటీ మనకిచ్చినట్టుగా కనిపిస్తుంది దేవుడు. ఆ తర్వాతే ప్రకృతి. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామా? ఆలోచించాలి. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ మనం ఇస్తున్నామా?
సరే, వచ్చిన తర్వాత ఎలా ఉండాలన్నది కూడా రాశాడండి. వచ్చిన తర్వాత అంటే ఈ ప్రకృతిలోనికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలన్నది కూడా రాశాడు. చూడండి, వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలనుకున్నాడో చూడండి. వచ్చేసాం, మనము ఈ ప్రకృతిలోనికి వచ్చేసాం. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. బాగా గమనించాలి. ఎఫెసీ పత్రికలోనేమో ముందుగా మనలను నిర్ణయించుకున్నాడు, ముందుగానే నిర్ణయాలు జరిగిపోయినాయి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన, బాగా గమనించాలి, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. అసలు ఎవరంట ఫస్ట్ ఫలం? మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఏమండి, మనము ప్రథమ ఫలంగా ఉండాలంటున్నాడు. చూడండి, ఆయన సృష్టించినటువంటి వాటి అన్న ముందుగా ఏమండి ప్రథమ ఫలముగా మనం ఉండాలి అంటే మొదటి ప్రియారిటీ ఇస్తున్నాడు. చూడండి మనకి ఏమండి, ఆయన సృష్టించిన అన్నాడు చూసారండి. ఆయన సృష్టించినవి ఏమండి, ఈ భూలోకంలో ఏమండి ఎన్నో జీవరాశులు ఉన్నాయండి. సుమారుగా 86 లక్షల జీవరాశులు ఉన్నాయంట. ఈ జీవరాశులు అన్నిటికంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తున్నాడు? ఫస్ట్ ప్రథమ ఫలం కనేను అన్నది. చూడండి, మీరు బాగా గమనించలేమో. ఏమండి, సృష్టి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆదామును కన్నాడు అనుకుంటే పొరపాటు. కానీ ఈ ప్లానింగ్ ఎప్పుడు జరిగింది? సృష్టి కన్నా ముందే ప్లానింగ్ జరిగిపోయిందంట. చూసారండి, ప్రథమ ఫలముగా మనలను ఏమండి సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారముగా కనేను. ఆల్రెడీ సృష్టికి ముందు మనల్ని కనేశాడు. ఫస్ట్ నా బిడ్డలు ఉండాలి, ఆ తర్వాతే సృష్టి. ఎంత బాగుందో చూడండి. అంటే ఏమంటే ప్రకృతి మాట వల్ల కలిగింది, మరి మనం మాత్రం కన్నాడు. మనం కంటే వచ్చాం కానీ ప్రకృతి మాట వలన కలిగింది. ఏమంటే నిజంగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు. మీరు బాగా గమనించాలి. ప్రకృతి కంటే ముందు నా కుమారుడే ఉండాలి, ఫస్ట్ ఉండాలి. నా కుమారులు, 2 కుమారుల తర్వాత ఎవరు ఉండాలి? ఫస్ట్ నా బిడ్డలే ఉండాలి అని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. ఆ తర్వాతే ప్రకృతి అంటున్నాడు. ఆ తర్వాతే ప్రకృతి అన్నట్టుగా ఉంది. ఇంకా దీనికి దావీదు గారు కూడా ఏం చెప్తున్నాడు చూడండి. నిజంగా దావీదు గారు కూడా ఏం చెప్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం బాగా గమనించాలి. దేవుడు మన గురించి ఫస్ట్ ఉండాలి, దేనిలోనైనా ఫస్ట్ ఉండాలి అని ఎంతగా పరితాపిస్తున్నాడు చూడండి. ఎంతగా కలగని వర్క్ చేశాడు చూడండి. నిజంగా మరి మనం దేవుని కార్యక్రమాలకు మనం ఎప్పుడు లాస్ట్ ఉంటాం కదండి. దేవుని కార్యక్రమాలకు మనం ఎప్పుడు లాస్ట్ ఉంటాం. మన పర్సనల్ ఇష్యూస్కి మాత్రం ముందు పెడుతూ ఉంటాం. కానీ దావీదు గారు ఏం మాట్లాడుతున్నాం చూడండి. 8వ అధ్యాయము కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం. నేను ఎంతగా ఆలోచన చేశాడు కదా. దావీదు గారికి అర్థమైపోయిందండి, మనిషిని నువ్వు ఎంత ఇదిగా ఆలోచన చేసావు కదా అని చెబుతూ 8వ అధ్యాయము 4-5 వచనాలను చదువుకుందాం. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు? ఎందుకయ్యా నువ్వు మనుషుని ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నావు? వాడు అసలు ఏముంది? నీ గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నాడా? నీకేమైనా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావా? నువ్వు చూస్తేనేమో ప్రకృతి కంటే ముందు నా కుమారులు అని చెప్పేసి నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు. కానీ అసలు నీ బిడ్డలు అసలు నీ గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? నీవు ఆయన్ని జ్ఞాపకం చేసుకునేటకు అసలు ఈ మనిషి ఏ పాటి వాడు? అసలు ఏముంది చెప్పండి. ఏమంటే ముక్కు మూస్తే సెకండ్లో చనిపోయేటటువంటి మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏ పాటి వాడు? ఉందండి, ప్రశ్న ఉందండి. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు అంటే మాట్లాడుటకు వాడు ఏ పాటి వాడు? అసలు ఏ పాటివాడు? ఎన్నిక లేనటువంటి వాడిని దేవుడు ఇంతగా మనకి అప్పర్ స్టేజ్లో పెట్టాడంటే నిజంగా నీ మీద ఎంత హోప్ పెట్టుకుని ఉంటాడో ఒకసారి మీరు గమనించండి. మన పట్ల 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. నిజంగా అంటే దేవుడు ఎంతగా గొప్పగా చేస్తున్నాడో గమనించండి. ఏమండి, ఒక కుక్కని నువ్వు పిలిస్తే వచ్చేయాలి. అది ఏమంటే చిటికేస్తే కుక్క నీ దగ్గరికి వస్తుంది.
ఒక ఏనుగుని తీసుకోండి, నువ్వు కూర్చోమంటే కూర్చుంటే, నిలబెడుతుమంటే నిలబడుతుంది. ఏదైనా ఫస్ట్ ప్రియారిటీ ఇదిగో నా కుమారుడికి ఇచ్చాను, ఏదైనా అధికారం నా కుమారుడు కంట్రోల్లో ఉండాలని చెప్పి ఇంతగా శాసిస్తుంటే, ప్రకృతిని ఒడిలో ఉన్నటువంటి ఈ జంతువులను చూసినా కూడా నిజంగా మరి దేవుడికి మనం ఏమిస్తున్నామండి చెప్పండి? ఫస్ట్ ప్రయారిటీ మనము దేవుడికి ఏమిస్తున్నామో మీరు చెప్పండి. 40వ అధ్యాయం రండి, ఇక్కడ చేయబెట్టి 40వ అధ్యాయము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుందాం. 40వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం కూడా చూడండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు అన్నది చూడండి. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు. ఈ సృష్టిలో ఉన్నవన్నీ ఆశ్చర్యమేనండి బాబు. ఈ సృష్టిలో నువ్వు ఏది కదిలిచ్చినా అంత ఆశ్చర్యమే. కాలానుగుణంగా కాలాలు మారటం ఏంటి ఏమండి? ఈ ప్రపంచానికి ఒక జ్యోతి ఉండటం ఏంటి? అంత వెలుగునివ్వటం ఏంటి? ఆలోచించారండి. అంత ఆశ్చర్యమే. మనిషి పుట్టుక ఆశ్చర్యమే, ఈ సృష్టి కూడా ఆశ్చర్యమే కదండి. చెప్తున్నాడు చూడండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఏమిటి? చాలా హోప్ పెట్టుకున్నాడంటండి మనిషి గురించి. ఇంత హోప్ పెట్టుకుంటే ఎవరు ఆయన వైపు తిరగబోయేటసరికి వాడిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావా? వాడు ఏ పార్టీ వాడు అసలు? ఏమంటే దావీదు గారు మాట్లాడుతున్నాడు, వాడు ఏ పార్టీ వాడు అసలు? నీవేమో ఇన్ని కార్యక్రమాలు పెట్టుకున్నావు, ఇంత ఆశ్చర్యకరమైనటువంటి ప్రకృతిని ఒడిలో పెట్టి ఆశ్చర్యకరమైనటువంటి కార్యక్రమాలను నాకు కుమారులు చేస్తుండగా చూడాలని ఆశపడుతున్నాడు. ఎంతగా ఉండాలంట? మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఎంత విస్తారములు అని అంటే అక్కడే ఉంది చూడండి. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, వాటిని వివరించి చెబుదాను అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి అన్నది చూడండి. ఏమండి? చాలా లెక్కలేసుకున్నాడంటండి. ఏమంటే నిజంగా కొత్తగా వివాహం అయిపోయిన తర్వాత ప్రెగ్నెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా మంది చాలా లెక్కలు వేసుకుంటారు. అప్పుడే ఈ యొక్క పిల్లోడు అసలు ఇంకా భూమి మీదకి రంగప్రవేశం చేయడు, కానీ అప్పుడే స్కూల్లో బుక్ అయిపోయి ఉంటుంది, నర్సరీలో ప్లానింగ్లు. ఎగ్జాంపుల్ అండి, మీకు గమనించారు లేదు, అప్పుడే వాడికి సంబంధించినటువంటి చిన్న బేబీ డ్రెస్సులు కూడా కొనేసి పెట్టేసుకుంటారు. అర్థమైంది లేదు మీకు? ఇలాగే ఒక బిడ్డ గురించి ఇంత ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మరి ఈ బిడ్డను గర్భఫలంగా బహుమానంగా ఇచ్చినటువంటి ఏమంటే దేవుడు ప్లానింగ్ ఉండదా అండి? ఎంత ప్లానింగ్ ఉంటుందా అంటే అసలు లెక్కకు మించినాయి అంటండి. దేవుడు మహా అయితే లోకంలో ప్లానింగ్లు ఎంత ఉంటాయండి బిడ్డల గురించి? మహా అయితే ఒక మంచి ఉద్యోగం, బాగా చదువుకోవాలి, ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి వార్యం చేసుకోవాలి, చక్కగా బిడ్డలను కనాలి, మంచి ఒక కారు, ఒక స్టేటస్. ఏమంటే అంతకంటే ఇదే ఉంటుందండి? ఇందుకేమన్నా ఉంటుందా మీరు చెప్పండి? సమాజంలో గొప్పగా బ్రతకాలి, మహా అయితే ఒక 10 పాయింట్లే ఉంటాయి. కానీ దేవుడికి 10 పాయింట్లు అని చెప్పాడా మన పట్ల? అవి లెక్కకు మించినవి బహు విస్తారములు అన్నాడు. మీరు బాగా గమనించలేదు? అవి లెక్కకు మించినవి బహు విస్తారములు అని చెప్పుతూ నీకు సాటి అయిన వాడు ఒకడును, అంటే ఆయన మనసులో ఉన్నటువంటి కలలను నెరవేర్చేవాడు ఒక్కడు కూడా లేడంట. నువ్వు ఎందుకు ఉండకూడదు, నేను ఎందుకు ఉండకూడదు, సాటి అనేటువంటి వాడు ఒక్కడు కూడా లేడు నాయన. నీకు సరిపోయేవాడు, నీ మనస్సును హత్తుకునేవాడు, నీ మనస్సును కైవసం చేసుకునేవాడు. దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడని ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడే, అలాంటి సాక్షికరమైనటువంటి జీవితాన్ని పొందేవాడు ఈ భూమి మీద నీకు సరిపోయేవాడు, నీకు సమజోడి నీ ఆలోచనకు దగ్గరగా బ్రతికేవాడు ఒక్కడు కూడా లేడు అని ఎంత బాధపడుతున్నాడని మీరు గమనించండి. ఎంత బాధపడుతున్నాడు. నాకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వకపోవటం వల్లే కదా మనిషి ఇలా అయిపోయాడు అని ఎంత చక్కగా చెప్తుంది చూడండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం బాగా గమనించాడండి. నిజంగా అన్ని సృష్టిలో ఉన్నటువంటివి అన్నీ ఏమంటే సూర్యుడు, చంద్రుడు, నిజంగా ఆ సృష్టిలో ఉన్నటువంటి మనిషివి చక్కగా తింటున్నాడు, ఆహారము, గాలి ఇవన్నీ తిని త్రాగి అన్నీ మరిచిపోయి దేవునికి లోబడలేని పరిస్థితి వచ్చేసింది. ఈరోజు దేవునికి లోబడలేని పరిస్థితి వచ్చింది.
8వ అధ్యాయం 5 నుంచి దేవుని కంటే వానిని కొంచెం తక్కువగాను చేసి ఉన్నావు, మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు కదా. ఏమండి, చేతి పనులతో ఈ సృష్టిలో ఎన్నో వర్క్ చేశాడు. ఏమండి, కుక్క చేతితోనే వచ్చింది, చేతి పనులు దేవుని చేతి పనులే. ఒక ఏనుగు దేవుని చేతి పనులు, ఒక సింహం దేవుని చేతి పనులే. ఈ పనులన్నిటి మీద అధికారం. ఏమంటే సింహాన్ని కూర్చోమంటే కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడుతుంది. ఈరోజు స్టేజ్ మీద తీసుకొచ్చి ఆడిచ్చేస్తున్నారు. ఎంత అధికారం ఇచ్చావు కదయా, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు కదా. ఏటిపైన గొర్రెలన్నిటికీ, ఎడ్లన్నిటికీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, తిమింగలాన్ని కంట్రోల్ చేస్తున్నారు, ఆకాశ పక్షులను కంట్రోల్ చేస్తున్నారు, చిలకలతో మాట్లాడిస్తున్నారు. ఏమండి, బాగా గమనించండి. ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు కదండి. పెంచుకునేటటువంటి కుక్క నీ వాకిటి దగ్గర పడి ఉండాలంతే. నీ పాదముల క్రింద ఉంచి ఉన్నావు. ఎంత గొప్ప మాటలా చూడండి. దీనన్నిటిని బట్టి ఆలోచన చేస్తే దేవుడు మనిషికి ఎట్లా ఉండాలని చూశాడు? అప్పర్ స్టేజ్లో ఉండాలి నా కొడుకు అని చూశాడండి. నా కుమారుడు, నా కుమార్తెలు ఇదిగో అప్పర్ స్టేజ్లో ఉండాలి. అంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుడు ఇచ్చినట్టుందా లేదా? ఉంది. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు ఇచ్చాడండి. సృష్టి కార్యక్రమంలో ప్రథమంగా నా కుమారుడే ఉండాలి. ఏ సృష్టిలో అయితే నేను కలిగించాడో, మాట వలన కలిగించినటువంటి ఒక ప్రకృతి ఒడిలో ఎన్నైతే జీవరాశులు ఉన్నాయో, అది సముద్రంలో కానీ, ఆకాశ పక్షుల్లో కానీ, భూమి మీద ప్రాకేటటువంటి వాటన్నిటిని కూడా నా కుమారుడు కంట్రోల్ చేయాలి అధికారంతో. చివరికి ఎక్కువగా చెప్పాలి అంటే వాటన్నిటికీ కూడా నా కుమారుడే ఫస్ట్ పేరు పెట్టాలి. ఆదాము గారు అలా తోటలో పేరు పెట్టాడు కనుకనే ఇదిగో ఇలా బయటకు వచ్చేసింది. చూసాడు, ఆ వచ్చినటువంటి జంతువులందరినీ ఈరోజు కంట్రోల్ చేస్తున్నాడు. పెద్ద పెద్ద ఏనుగులను కంట్రోల్ చేస్తున్నారు, సింహాలను కంట్రోల్ చేసేస్తున్నారు, ఎలుగుబంటులను కంట్రోల్ చేసేస్తున్నారు, ఆకాశంలో ఎగరటం ఎలా తెలిసేసుకున్నారు, అది కూడా ఒక పక్షి ద్వారా. ఎంత అధికారం ఇచ్చానే, నా కొడుక్కి ఎంత అప్పర్ స్టేజ్లో పెట్టానే. ఏమంటే ఒక కుక్క ఉందంటే ఎగ్జాంపుల్గా అది నీ కళ్ళ ముందు పుట్టి నీ కళ్ళ ముందు చనిపోయేంత వరకు కూడా అది నేల మీదే ఉండాలి, అది పైకి ఎగరటానికి వీల్లేదు. ఆ కుక్కకు డెవలప్మెంట్ లేదు, నీకు ఇచ్చాను డెవలప్మెంట్. ఏమంటే కుక్కకు డెవలప్మెంట్ ఏముంది? అది ఈ రోజున ఒక పల్సర్ బండి ఏమైనా కొనుక్కుందా, BMW కారు కొనుక్కుని ఏమంటే ఏమైనా తిరుగుతుందా పక్కన? నువ్వు నా కుమారుడే ఉండాలి అప్పర్ స్టేజ్లో. ఏదైనా కూడా ఈ సృష్టి వడిలో ఉన్నటువంటి ఏదైనా కూడా నా కుమారుడి పాదాల దగ్గరే ఉండాలి. అంటే కంట్రోలింగ్ పవర్ ఇచ్చండి. మొదటి స్థానం ఎంతగా ఆలోచన చేస్తే నిజంగా తీసుకెళ్ళి 4వ స్థానంలో పడేస్తారండి. 4th లెవెల్లోకి వెళ్ళిపోయాడండి ఈరోజు దేవుడు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. నిజంగా మనకిచ్చినటువంటి 20, 30, 40, 50, 60, 70, 80 సంవత్సరాల ఈ జీవితంలో దేవుడికి నువ్వు ఇచ్చే స్థానం ఎంత? ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావా? చిన్న బిడ్డను అడిగితేనేమో ఇప్పుడా నేర్చుకునేది అని లోక విద్య నేర్పించడానికి పడిపోతున్నారు. యవన బిడ్డను అడిగితేనేమో యవన కాలంలో కాడి మొయ్యాల్సినటువంటి వాడు లోకాన్ని మోసే పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా ఏం వయసు పోయిందిలే అని చెప్పేసి నిదానంగా దేవుడు నమ్ముకోవచ్చునని చెప్పి ఇంట్లో వాళ్ళే ప్రోత్సహిస్తుంటే ఇంకా దేవుడిని కలిగేది ఎప్పుడు? వాళ్ళ యొక్క చిట్టి హృదయాలలో దేవునికి మొదటి స్థానం ఇచ్చేది ఎప్పుడు మీరు చెప్పండి. నా కొడుకు ఫస్ట్ ఉండాలి. ఎన్ని మాటలు రాసి ఉన్నాయి కదండి ఇప్పటి వరకు. ఇంత చేసినా కూడా వాడిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏ పార్టీ వాడైనా ఆయన ఏ పార్టీ వాడు అసలు? ఈ ఎన్నిక లేనటువంటి ఈ మనిషిని నరమాత్రముగా, ఈ మనిషిని తృణమాత్రముగట్టు ఈ మనిషిని నిజంగా దేవుడు ఎంత అప్పర్ స్టేజ్లో పెట్టాడంటే నిజంగా మనం కూడా కొద్దిగా మనసు పెట్టి ఆలోచించాలి ప్రేమ దేవుని వాళ్ళారా. నిజంగా చాలామంది దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క త్యాగము, దేవుని యొక్క కష్టం అర్థం కాక చదువు లేనటువంటి వాళ్ళు, అస్థిరులైనటువంటి వాళ్ళు అపార్థం చేసుకుని తమకే స్వకీయ నాశనాన్ని కొని తెచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటే, అన్నీ అర్థమైనటువంటి నువ్వే దేవుని గురించి చెప్పకపోతే, దేవుని గురించి మాట్లాడకపోతే
దేవుని యొక్క ప్రియారిటీ మనకి ఇంతగా దొరికిందన్న సంగతి ఎవరు చెప్తారు చెప్పండి మీరు? తీసుకెళ్ళి తల్లిని ముందు పడేశారు. ఏమండి, తల్లి అనేది ఎంతవరకు ఉపయోగిస్తుంది అంటే వండినటువంటి వంటకాల పైన మూతలు పెట్టగలదు, అంతే కదండి. వండినటువంటి వంటల మీద మూతలు పెట్టగలదు. నేను అన్నాను, మీరేం ఫీల్ అవ్వకండి, వండిన వంటల మీద మూతలు పెట్టగలదు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏమండి, ఒక అరటి పండుని ప్యాక్ చేసి నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఎక్కడ కూడా నువ్వే ఓపెన్ చేయాలి, దాన్ని నువ్వే ఓపెన్ చేయాలి. తల్లికి దేవుడికి ఎంత తేడా ఉంది మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఒక వేరుశనగ గుళ్ళను చూసారా? ఏమంటే పెట్టెలుగా నువ్వు ఓపెన్ చేసేంత వరకు కూడా కుమారుడి దగ్గరికి ఎలా తీసుకొచ్చాడు చూడండి. వండిన వాటిపైన మూతలు పెట్టడం గొప్ప, అసలు వండేటప్పుడే దాన్ని ప్యాక్ చేసి తీసుకురావడం గొప్ప. మీరు చెప్పండి. ఒకసారి యెషయా గ్రంథాన్ని తీయండి. ఏమంటే నిజంగా తల్లి అడిగితే అన్నం పెడుతుంది, కానీ దేవుడు అడగక ముందే అన్నీ ఇచ్చేసాడు. ఏమంటే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఆకలి వేస్తే అన్నం అంటే పెడుతుంది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వేమీ అడగక ముందే ఈ సృష్టిలో అన్నీ. ఏమంటే ఆ గొప్పతనం ఎవరికి తెలియట్లేదండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం. దేవుణ్ణి ఈరోజు నిజంగా దేవుణ్ణి గొప్పగా చూపించేటోళ్ళు ఈ మధ్య కరువు అయిపోయారు. ఇందాక మనం మొదటి వర్తమానంలో ఉన్నట్టు అందరూ అధికారానికి ఆరాడి పడిపోయి వాళ్ళ వైపు మళ్ళించేసుకుంటున్నారే కానీ నిజంగా దేవుణ్ణి చూయించి దేవుని వైపు నిలబెడదామన్నటువంటి ఆలోచన ఈనాటి కాలంలో లేదని చెప్పొచ్చు. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 3వ వచనం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, శేషించు వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా తల్లి ఒడిలో కూర్చుండునది. ఏమంటే బిడ్డ తల్లి ఒడిలో కూర్చుంటది. తల్లి ఒడిలో కూర్చున్నానని చెప్పేసి నువ్వు ఇదిగో నా బిడ్డ అనుకుని నువ్వు పొరపట్టేమో. మహా అయితే నువ్వు వాడు నడవగలిగేంత వరకు నువ్వు చూసుకుంటావు, అంతే కదండి. నడకొచ్చిన తర్వాత తల్లి వదిలేస్తుంది. మీరు బాగా గమనించాలి ఇక్కడ పాయింట్. నడకొచ్చిన తర్వాత తల్లి వదిలేస్తుంది. నడకు వచ్చేంత వరకే తల్లి కంట్రోల్లో ఉంటాడు, తల్లి ఒడిలో ఉంటాడు, తల్లి కనుసైకుల్లో తిరుగుతూ ఉంటాడు. అంతవరకే తల్లి హ్యాండిల్ చేయకూడదు. మరి తర్వాత పరిస్థితి ఏంటి? మీకు అర్థమవుతుందో లేదు మీకు పాయింట్. తర్వాత పరిస్థితి ఏంటి చెప్తున్నాడు చూడండి. గర్భము పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారులారా. ఏమండి, చంకను పెట్టుకునేంత వరకు, నడిచేంత వరకు నేను చక్కగా కంట్రోల్ చేస్తుందేమో. నడకొచ్చిన తర్వాత అంతవరకే. మహా అయితే ఎన్ని సంవత్సరాలు చేయగలదండి? మహా అయితే 10th క్లాస్ వరకు నిన్ను చూడగలదు, అంతే కదండి. అది అందుబాటులో ఉంటాయి కాబట్టి స్కూల్స్. 10th క్లాస్ తర్వాత ఇక తల్లి హ్యాండ్ ఓవర్ దూరం అయిపోతుంది. మరి తర్వాత ఎవరు నిన్ను చూడాలి? కింద వచ్చు 4వ వచనం. ముదిమి వచ్చు వరకు తల్లి ఏమండి మహా అయితే 1 year లోపే చంకన పెట్టుకుంటుంది. 1 year తర్వాత ఎత్తుకోలేదు, బరువు అయిపోతాడు పిల్లడు, అంతే కదండి. బరువు అయిపోయిన తర్వాత దించేస్తుంది. ఎద్దులాగా పెరిగావు నడవలేవా అని అంటది అదే తల్లి. ఏమో నిజం కదండి అంటది. కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో నీ తల్లి 1 year మోస్తుందేమో, కానీ నేను ఎప్పటి వరకు మోస్తున్నా తెలుసా? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ముదిమంటే ముసలితనం వచ్చేంత వరకు కూడా ఈ సృష్టి అనేటటువంటి ఒడిలో పెట్టి ఎత్తుకునేది నేను కదా. మరి నేను అర్థం కావట్లేదా? నీకు అర్థం కావట్లేదా? జీవితాంతం మోసేటటువంటి నాకు నువ్వు ప్రియారిటీ ఇవ్వకోకుండా లోకం చెప్పినటువంటి తల్లి అనేటటువంటి భ్రమలో పడిపోతే మరి నా ప్రియారిటీ ఏంటి అంటున్నాడు ఇక్కడ. నా ప్రియారిటీ ఏంటని అంటున్నాడు, బాగా గమనించాలి. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునేవాడును నేనే. తల వెంట్రుకలు ముదిమటి నీకు అర్థం కాదేమో, ఏంట్రా ముదిమ అనుకుంటున్నావేమో. తల వెంట్రుకలు నెరియు వరకు అంటే ముసలితనం వచ్చేంత వరకు కూడా నిన్ను ఎత్తుకునేవాడును. తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడును నేనే. ఏంటండి ఈ మాటలో? నిజంగా
ముదిమి వచ్చేంత వరకు, తల వెంట్రుకలు నెరిసేంత వరకు, నువ్వు యొక్క ఆత్మ దేహము నుంచి వదిలి వెళ్ళిపోయేంత వరకు కూడా ఎత్తుకునేది నేనే. నీ ఆలన, నీ పాలన, నిన్ను రక్షించి, నిన్ను పెంచి, పోషించి, ఈ సృష్టి కార్యక్రమాల్లో అన్నీ నీకు దోహదపడేటట్టు చేసేది నేనైతే నా గురించి నువ్వు కొద్దిగానే ఆలోచన చేస్తున్నావా? ఏమండి, నిజమే కదండి. ఏమండి, లోకం ఏమని చెప్పిందంటే, ఏమండి, తిండి బట్ట గూడుంటే సరిపోతుంది అంటుంది. ఏమండి, అంతే కదండి. తిండి బట్ట గూడుంటే సరిపోతుంది అంటుంది. కానీ ఏమండి, దేవుడిచ్చేటటువంటి గాలి లేకపోతే ఏమండి, తిండి ఉంది, బట్ట ఉంది, ఇల్లు ఉంది, గాలి లేకపోతే పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా లేదు మీకు? గాలి విలువ ఇప్పుడు మీకు తెలియలేదు, కానీ ఒక 3 సంవత్సరాల ముందు కరోనా టైంలో తెలిసిందండి, ఆక్సిజన్ అంటారు. అర్థమవుతుందో లేదు మీకు? గాలి అక్కడ ప్రియారిటీ మీకు గమనించట్లేదు. ఇప్పుడు ఏమండి, తిండి తినకపోయినా కూడా మనిషి బతుకుతాడా లేదండి? ఏమండి, నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఏమండి, పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశాడు? 56 రోజులు చేశాడు. మరి 56 రోజులు తిండి లేదుగా, మరి ఎలా బ్రతికాడు? ఆక్సిజన్ ఉంది కాబట్టి. అర్థమవుతలేదు మీకు పాయింట్? ఇప్పుడు మరి ఆక్సిజన్ ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి అలాంటి దేవుడికి నువ్విచ్చే ప్రియారిటీ ఏంటి? నిన్ను ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకునేది నేనే కదా. ఎత్తుకునేటటువంటి, పెంచేటటువంటి, పోషించేటటువంటి ఏమండి నా ఆలోచనలు, నా మాటలు, నా ఉద్దేశాలు నీ హృదయంలో ఉన్నాయా? ఏ స్టేటస్ చూసిన ఫోటోలో ఏమండి మీ బంధువుల ఫోటోలు, మీ భార్యల ఫోటోలు, మీ బిడ్డల ఫోటోలు పెట్టుకున్నారు. మంచిదే, కాదంటలేదు. కానీ ఈ కుటుంబంలో ఇన్ని బంధుత్వాన్ని కలిగించినటువంటి దేవుడు ఆలోచన నీకు లేకపోతే ఎన్ని పెట్టుకున్నా కూడా వృధానే కదండి. నువ్వు ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తున్నావు? నీ మొదటి స్థానం దేవునికేనా? మీరు బాగా గమనించాలి. ప్రథమ ఫలం అంటారు దీన్ని. మొదటి స్థానం ఇస్తున్నామా? ఈ ఆక్సిజన్ లేకపోతే మనం ఎన్ని చేసుకున్నా కూడా ఉపయోగం లేదండి. సమస్తం ఆయనే కదండి. ఆయన లేకపోతే బతికే లేదు అసలు. ఇక్కడ మీకు పాయింట్ అర్థం కావట్లేదు. ఏమంటే, దేవుడి కార్యక్రమం తర్వాత చూడొచ్చు కదండి నిదానంగా. ఇప్పుడు అంత అవసరం ఉండే పద్దాక దేవుడి కార్యక్రమాలు లేదని అంటారు. అసలు దేవుడే లేకపోతే నీకు దేవుడు అంటే ఆక్సిజన్. ఇప్పుడు నీ కోణంలో చెప్పాలండి, మనిషి కోణంలో. మరి ఆక్సిజన్ తీసేద్దాం, సరే ఆక్సిజన్ కోసం పక్కన పెడదాం అయితే, మరి మిగతా కార్యక్రమాలు చూసుకో. మరి అర్థమవుతుందండి మీకు పాయింట్? ఆక్సిజన్ ఇప్పుడు మీకు అవసరం లేదు కదా. ముందు దేవుడి కార్యక్రమాలు బాగా గమనించండి. దేవుని కార్యక్రమాలకు మనం దూరంగా ఉంటే మన కార్యక్రమాలు ఏవీ జరగవండి. దేవుని సన్నిధికి నువ్వు దూరంగా ఉంటే, దేవుని సన్నిధికి నువ్వు నెగ్లెక్ట్ చేస్తే మన కార్యక్రమాలు ఏవీ జరగవు. అన్నీ ఆగిపోవటమే. ఫస్ట్ ప్రియారిటీ దేవునికి ఇవ్వండి. ఆయన ముందే చెప్తున్నాడు, ఘంటాపదంగా చెప్తున్నాడు. చాలా మంది అపార్థం చేసుకుని లోకానుసారంలో లోక కార్యక్రమాల్లో పడి వెళ్ళిపోతున్నారంట. కానీ ఆయన ముందే చెప్తున్నాడు ఏమని? ఇదిగో నేను ఫస్ట్ ప్రథమ ఫలముగా నేను నిన్ను చేసుకున్నాను కదా. నేను ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నీ గురించి ఇంతగా ఆలోచన చేస్తున్నానే. ఈ ప్రపంచాన్ని నడిపించటంలో, ఈ ప్రపంచాన్ని పోషించటంలో, నీకు ఊపిరి ఇచ్చుటలో ఎంతగా ఆలోచన చేశాడు. 800 కోట్ల జనాభాలో నీకు ఊపిరి ఇవ్వకపోతే, మర్చిపోతే పరిస్థితి ఏంటి? ఒక్కసారి మీరు బాగా మనసు పెట్టి ఆలోచించాలి. 49వ అధ్యాయం యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15-16 వచనాలు కూడా ఒకసారి చదువుకుందాం. 15-16 వచనములు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అని ప్రశ్న వేశాడు. గర్భమును పుట్టినటువంటి బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరుచుతుంటే మరవదు. కానీ వారైనా మర్చిపోతారంట. ఒకరోజు ఏదో ఒక కోణంలో బిడ్డలను తినేస్తారండి. నువ్వు చస్తే బెటర్రా బాబు అంటారు. దేనికి పనికి రాకుండా పోయావు అని. మరి చిన్నప్పుడు నువ్వు అంతగా లాలించావు, పెంచావు, పోషించావు, పెద్ద చేసావు. ఈరోజు అన్ని శాపనార్థాలు ఎందుకు పెడుతున్నావు నువ్వు అంటే, ఒక రోజుకి తల్లికి కూడా ఇరిటేషన్ వచ్చిందంట. కానీ దేవుడు అంటున్నాడు చూడుము, నా అరచేతుల మీద వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఆయన మర్చిపోయాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆక్సిజన్ ఆగిపోవటమే, నీ ఊపిరి ఆగిపోవటం. అంతే కదండి.
తల్లిదండ్రులైనా ఎవరైనా మర్చిపోతారు అంతే. మళ్ళీ వచ్చిన తర్వాత నీకు కావాల్సినటువంటి ప్రొక్యూర్మెంట్ ఏదో ఇచ్చేస్తారు, హ్యాపీగా ఉంటారు, అంతవరకే. మరి తర్వాత నేను పోషిస్తుంది ఎవరు? ఇప్పుడు అసలు ఫస్ట్ ఆక్సిజన్తో నేను పోషిస్తున్నాడు. ఏమండి, ఏ రోజైనా ఆక్సిజన్కి బిల్లు కట్టామండి? ఏ రోజైనా కూడా చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి, నిత్యము నా ఎదుట ఉన్నవి. అప్పుడప్పుడు మనం దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి కనీసం వీడియో కాల్ అన్నా ఆన్ చేయనైనా చూస్తావు, నేను నీ పొజిషన్ ఎలా ఉందా అంటాం. దేవుడికి ఏ వీడియో కాల్ అనేది ఆన్ చేయట్లేదు. నువ్వు వీడియో కాల్ ఆన్ చేసినప్పుడే ఆ లైవ్ స్టేటస్ నువ్వు చూడగలుగుతావు. కానీ దేవుడు నిత్యము 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 అనండి. ఏమండి, ఆక్సిజన్ నిత్యం అందాలా? నిత్యం అందాలి. మరి నిత్యము నేను ఎంత దగ్గరగా ఉంటున్నాను నీకు? నిత్యము అంటున్నాడు. నిజంగా అండి, నిజంగా ఇప్పుడు ఒక తల్లిని గురించి ఆలోచన చేసిన చెప్పాను కదా, తల్లి ఎంతవరకే ఉండగలదు అంటే కొంతవరకే, కొన్ని సంవత్సరాల వరకే. కానీ తర్వాత కంటిన్యూషన్ ఎవరు చేయాలి? ఇప్పుడు ముదిమి వచ్చేంత వరకు దేవుడే చూసుకోవాలి. మరి ఇకపోతే తండ్రి అని చెప్పేసి అంటున్నారు. ఏమంటే తండ్రి అయినా కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి ఏమైనా తీసుకురాగలుగుతారు. అసలు మార్కెట్లోకి రాకపోతే నువ్వేం కొనుక్కురాగలుగుతాడు? ఏమంటే అంతే కదండి. మార్కెట్లో ఉన్నాయి కాబట్టి ఏదైనా ఫ్రూట్స్ కొనుక్కురాగలుగుతున్నాం. మార్కెట్లో ఫ్రూట్సే లేకపోతే తయారు చేస్తాడా? తయారు చేయగలడా అసలు? అలా ఆయన ఏమన్నా రైతు సోదరుడు ఏమైనా తయారు చేస్తున్నాడా? వీటిని ఆలోచించాలి మీరు. దేవుడు తయారు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయం. ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నారో చూడండి. దేవుడు అంటున్నాడు, ఎన్ని ప్రియారిటీలు ఎవరికి ఇచ్చినా కూడా నాకు నువ్వు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వకపోతే మాత్రం చాలా ప్రాబ్లంలో పడిపోతావు అంటున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఏమని? యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కుము, నేను పిల్లలను పెంచి నేనయ్యా పెంచుతుంది పిల్లల్ని. ఎలా పెంచుతున్నావు? నీకు ఆహారం నా వలన వచ్చింది, ఏమంటే నీరు నా వలన వచ్చింది, గాలి నా వలన వచ్చింది. ఈ భూమి లేకపోతే నువ్వు నిలబడటానికి లేదు, అన్ని నా వలన వచ్చినాయి కాబట్టి నేనే పెంచుతున్నాను. చూడండి, అసలు నేనే మార్కెట్లో ఏది పెట్టకపోతే ఎలా తీసుకురాగలుగుతారు? ఎలా కొనగలుగుతారు? బాగా గమనించాలి. ఇక్కడ దేవుడు ప్రియారిటీ మర్చిపోయింది సమాజం. దేవుణ్ణి మర్చిపోయిందండి బాబు. మర్చిపోయినటువంటి దేవునికి ఇదిగో ఎవరు వినే పరిస్థితుల్లో లేకపోతే ఇదిగో సృష్టితో మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించయ్యా నువ్వైనా ఒకసారి, భూమి చెవియొగ్గుము, ఎందుకంటే నేను పెంచాను పిల్లల్ని, నేను పెంచి గొప్పవారిగా చేశానే. కానీ ఈరోజు నా మీద తిరగబడుతున్నారు, నా దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్నారు, నాకు ప్రియారిటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, అంత టైం లేదంటున్నారు, తర్వాత చూద్దామని అనుకుంటున్నారు, ఏ వయసు పోయిందిలో అనుకుంటున్నారు. అలాగే నెగ్లెక్ట్ చేసి బాల్యాన్ని దూరం చేశారు, యవ్వనాన్ని దూరం చేశారు, నడిప్రాయాన్ని దూరం చేశారు, వృద్ధాప్యాన్ని కూడా తెలియకుండానే కన్ను మూస్తున్నారు. నాయనా ఆకాశమా, వారు నా మీద తిరగబడి ఉన్నారు, వారు నా మీద తిరగబడుతున్నారు. దేవుని పనికి వెళ్తే ఏమొచ్చుద్ది? అదే లోకానుసారమైనటువంటి పనులకు పోతే ఒక 500 వస్తాయి కదా. దేవుని పనికి పోతే ఏమొచ్చుద్దని చెప్పి తల్లిదండ్రులే దేవుని పనికి వెళ్ళనీయకుండా చేస్తుంటే, ఈ బిడ్డలు పెంచుతుంది, పోషిస్తుంది, సమస్తం దయచేస్తుంది నేనే అని చెప్పి వీళ్ళకి ఎప్పటికీ అర్థం కావాలి. నేను చూస్తేనేమో వాళ్ళని టాప్లో పెట్టాలనుకున్నాను, కానీ నా బిడ్డలేమో నన్ను టాప్ కాదు అసలు మర్చిపోయారంటండి బాబు. ఎద్దు తన కామందును నెరుగును, గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకొను. ఎద్దు కన్నా కామందును నెరుగును, గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకుంటుంది. గాడిదకేమో ఎక్కడుందో ఆ యజమాని దొడ్డు తెలుసుకుంటుంది. ఏమంటే ఎద్దేమో యజమానుని రాంగాల్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది. కానీ ఈ ఎద్దు మర్చిపోయాడు. ఈ గాడిదలు మర్చిపోయినట్టుగా ఉంది. చూడండి, మర్చిపోవడం పక్కన పెడితే తిరగబడుతున్నారంటండి బాబు. నేను పిల్లలను పెంచి
వాళ్ళు మాత్రం తిని త్రాగుతూ చనిపోతున్నారండి. నేను పిల్లల్ని పెంచితే ఇదిగో నా దగ్గరికి రాకుండా తిని తాగుతూ ఎంజాయ్ చేస్తే లోకంలో పడి కన్ను మూసి వెళ్ళిపోతుంటే నాకు కావాల్సినటువంటి పిల్లలు నాకు కాకుండా నరకానికి వెళ్ళిపోతున్నారే. ఒక కన్న తండ్రి ఆవేదన మీరు గమనించాలి. ఏమిటి, లోకంలో కూడా తల్లిదండ్రులు నాయన నేను చెడిపోయినా పర్లేదు కానీ మీరు మాత్రం చెడిపోకూడదు అంటారు. అంతే కదండి. నేను తాగుబోతున్నైనా పర్లేదు, నా పిల్లలు మాత్రం తాగకూడదు అంటారు. నేను తిరిగిపోతున్నైనా పర్లేదు, నా పిల్లలు తిరిగిపోతున్న కావాలని చెప్పి లోకానుసారంగా ఇక తల్లిదండ్రులు చెడిపోయిన బిడ్డల గురించి మాత్రం మీరు మాత్రం మంచిగా ఉండాలని అంటూ ఉంటారు. కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా అండి? మత్తయి సువార్త దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధుడై ఉండండి అంటున్నాడు. చూసారండి, తండ్రి ఏమో చెడిపోయి మా బిడ్డలు చెడిపోకూడదు అంటున్నాడు. కానీ దేవుడు నువ్వు చెడిపోకూడదు, నీ బిడ్డలు చెడిపోకూడదు, ఎందుకంటే మీ ఇద్దరిని కన్నటువంటి నేను పరిశుద్ధుడను గనక. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఫస్ట్ ప్రయారిటీ మనము ఎంతవరకు ఇస్తున్నాం చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఒక్కసారి ఇలా ఆలోచిస్తూ ఉంటేనే దేవుడిని కొద్దిగైనా ఆయన మన యొక్క మదిలోనికి దేవుడు తిరుగుతూ ఉంటాడు. 7వ అధ్యాయం 8 నుంచి 7వ అధ్యాయము 8 నుంచి. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుని తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిత్తునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నెయ్యనెరిగి. తల్లిదండ్రులు చెడిపోయారంట కానీ మంచి ఈవులను చూస్తారంట. ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఏమండి, లోకానుసారమైనటువంటి లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన తండ్రి చెడిపోయినా మంచిగా బతకాలని కోరుకుంటాడండి. కానీ కన్న తండ్రి అంతకన్నా ఎక్కువగానే ఉంది చూడండి. నిజంగా అండి, ఇలాంటి దేవుడిని పట్టుకోండి, ఇలాంటి దేవుడికి ప్రయారిటీ ఇవ్వండి మీరు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కొద్ది రోజులు వదిలేసి వెళ్ళిపోతారండి, దూరం అయిపోతారు. మహా అయితే 60-70. కానీ నిన్ను శాశ్వతంగా పెంచేది, నిన్ను శాశ్వతంగా మోసేది, నిన్ను ముదుగు వచ్చేంత వరకు, తల వెంట్రులకు నెరిసేంత వరకు, నిన్ను ఏ దశలో కూడా నేను పెంచేది నేను కదా. నా వైపు ఒక్కసారి నువ్వు ఆలోచన చేయవా? నేను నీ మేలు కోరేదని చెప్తున్నాడు. బాగా గమనించాలి. ఈవులను నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. బాగా గమనించాలి. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ మీద ఎంతో హోప్ పెట్టుకుంటూ ఉంటారు. ఇదిగో మా మేలు కోరేది, మా యొక్క పరిస్థితుల్లో చక్కగా ఉండేది ఒక ఫ్యామిలీ, ఇదిగో మా గురించి మంచిగా ఆలోచించి తల్లిదండ్రులే లోపలనే కాదంటలేదు. ఇది బాగా ఆలోచిస్తున్నారు. నీకు అర్థమైతే ఈ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఆలోచించేటటువంటి తండ్రి ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని పక్కన పెడితే ఎవరికి నువ్వు ప్రియారిటీ ఇస్తున్నావు? శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులుగా, ఆత్మ సంబంధంగా నిన్ను శాశ్వత కాలం పెంచి పోషించేటటువంటి ఈ తండ్రిగా, ఈ రెండింటికి నువ్వు ప్రియారిటీ ఇస్తున్నది. ఫస్ట్ ప్రయారిటీ చెప్పాలి. ఇప్పుడు ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా అండి, నిజంగా అండి, ఫస్ట్ దేవుడికి ఇవ్వు, ఆ తర్వాతే మాకివ్వు అనగలగాలి. ఈరోజు అలా అనగలిగే తల్లిదండ్రులు కూడా ఎక్కడున్నారు? అంతే కదండి. మనం కొంతవరకే, చంకనెత్తుకునేంత వరకే. 1 year తర్వాత వాడిని నువ్వు ఆపలేవు. వాడు కాళ్ళు వచ్చిన తర్వాత అలిసిపోయి వదిలేసి అంతే. ఏం చేయలేక ఒక కాళ్ళకి తాడు కట్టి కిటికీలు కట్టేవాళ్ళు కూడా ఉన్నారు, తిరగలేక తల్లులు. కానీ దేవుడు ముదిమి వచ్చేంత వరకు నువ్వు నాకేం ప్రియారిటీ ఇస్తున్నావు చెప్పు. మీ నాన్న, మీ అమ్మ కన్నా నేను ఎక్కువగా ఆలోచన చేస్తున్నానే, వాళ్ళే నువ్వు గొప్పగా ఉండాలని ఆలోచిస్తారు. నిస్వార్థమైనటువంటి మనుషులు ఉన్నారు. ఎవరన్నా ఉన్నారంటే పేరెంట్సే, వారి తల్లిదండ్రులే. అంతకన్నా నేను ఎక్కువగా మంచి ఇవులు ఇస్తాను అంటున్నాను కదా. నా వైపు ఒక్కసారి నువ్వు మారవా? ఒక్కసారి వైపు నీ హృదయాన్ని నాకు సమర్పించవా? ఎందుకు నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నావు? అంటే నా మాటలు నువ్వు పరిశుద్ధాత్మ ప్రేరణతో నువ్వు చదవట్లేదా? అపార్థం చేసుకుంటున్నావేమో. ఎంత గొప్పగా ఉందండి, ఎంత గొప్పగా ఉన్న మాటలు చూడండి. ఆ మాటలు మీరు బాగా, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి అంతకంటే తిరగండి దేవుడి వైపు.
అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. తల్లిదండ్రుల కన్నా ప్రతి నిత్యము ప్రేమించి ఒక ఆయన ఉన్నాడని ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఉన్నాడండి. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఒకరోజు వదిలేసి వెళ్ళిపోతారండి. మరి తర్వాత ఎవరు నీకు తల్లిగా, ఎవరు నీకు తండ్రిగా దిక్కు? నీకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా షేర్ చేసుకోవడానికి తల్లిదండ్రులు అయితే, ఆ తల్లిదండ్రులు దూరం అయిపోయిన తర్వాత, ఈ లోకాన్ని నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎవరితో షేర్ చేసుకోవాలి? అప్పుడైనా ఈ దేవుడి దగ్గరికి నువ్వు రావాలి. అదేదో నువ్వు ఫస్ట్ ప్రియారిటీ ఇప్పటి నుంచే ఇచ్చుంటే ఎంత బాగుంటుందండి. నిజంగా నేను నిన్నెంత ప్రథమ ఫలంగా కోరుకున్నానే, ఈ సృష్టి కంటే ముందుగా నేను ఉండాలని కోరుకున్నానే. భక్తుడికి అర్థమైపోయింది, ఏ పాటి వాడయ్యా వీని మనుషులను జ్ఞాపకం చేసుకోవటానికి. అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. తల్లి కొంతవరకే నిన్ను చూడగలుగుతుంది, కానీ దేవుడు అంతవరకు. తండ్రి ఉన్న వాటిని తీసుకొచ్చి నీకు ఇచ్చి పెంచగలడేమో. అసలు సృష్టిలోనే అవి పెట్టకపోతే తండ్రి కూడా ఏమీ చేయలేడు. మీకు పాయింట్ అర్థం కావట్లేదు ఇక్కడ. కానీ లోకానికి హైలైట్ లెవెల్ ఎవరైపోయారు చూశానండి? ఎవరైపోయారు చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. మీరు బాగా గమనించాలి. ఆయన వైపు తిరగాలి. మరి మంచి ఈవులను ఇవ్వటానికి, మరి ఎక్కువగా ఇవ్వటానికి సిద్ధమవుతున్నాడు. మరి ఎక్కువగా మన గురించి ఆలోచించేవారు ఎవరున్నారంటే ఈ భూమి మీద దేవుడే. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. 28వ వచనం. 17:28. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. ఎంత బాగుందో చూడండి మాట. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన వలనే బ్రతుకుచున్నాము. చలించుచున్నామంటే చలనం. చలించుచున్నాము. ఉనికి కలిగినామంటే అడ్రస్. ఆయన వలన అడ్రస్, ఆయన వలన చలనం. మనిషి చలిస్తున్నాడు, అక్కడికి తిరుగుతున్నాడు. చలనం ఏంట్రా? చలనం లేకుండా బడి ఉన్నావు. చలనం లేకుండా ఎవరుంటారు? కోమలో ఉన్నామంటే చలనం లేకుండా ఉన్నారు. మనం ఏమన్నా కోమలో ఉన్నామా? మాట్లాడుతున్నాము, కదులుతున్నాము, నిలబడుతున్నాము, తింటున్నాము, తిరుగుతున్నాము, చలించుతున్నాము. ఆయన వలన. ఎవరిని బట్టి ఇదన్నీ జరుగుతుంది? ఆయన వలన అడ్రస్ కలిగి ఉన్నాము. ఎంత బాగుంది చూడండి. ఆయన వలనే మనం బ్రతుకుతున్నాము, ఆయన వల్ల మనం ఉనికి కలుగుతున్నాము. ఆయనే మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మనం బ్రతికిస్తున్నాడు. ఎలా? తండ్రిగా బ్రతికిస్తున్నాడు ఆయన. మరి ఇలాంటి తండ్రికి నువ్వు ఇచ్చేటువంటి స్థానం ఏది? 4వ స్థానంలో పెడతా. ఇక మిగిలింది ఎవరు? గురువు ఏం చెప్పాడు? మనిషి అసలు వచ్చిందే కోతి నుంచి అన్నాడు. ఇంక వీడు గురువు ఎట్లా అవుతాడు చెప్పండి? మనిషి వచ్చిందే కోతి నుంచి అంటే ఇంకా గురువు ఎక్కడ అవుతాడు చెప్పండి? ఏ స్థానంలో ఉండాల్సిన దేవుడు ఏ స్థానంలోకి వెళ్ళిపోయాడు మీరు బాగా గమనించాలి. దేవుడు కోపం రాదండి కోతి నుంచి వచ్చాడంటే. ఆలోచించాలి. కాబట్టి ఈరోజు దేవుడి స్థానాన్ని నిజంగా మార్చేశారండి. 4వ స్థానంలో పడేశారు. తల్లి అన్నారు, తండ్రి అన్నారు, గురువు అన్నారు, లాస్ట్కి దైవం. దేవుడు ఎంత బాధపడతారో చూసారా? అంటే నేనేమో అన్నిటికీ ఫస్ట్ ప్రియారిటీ మీకు ఇవ్వాలి, మీరు మాత్రం నన్ను తీసుకెళ్ళి లాస్ట్లో పడేస్తారా? వాల్యూ లేకపోతే మనిషి ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అండి? నువ్వు ఎన్నో చేస్తుంటావు, ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటావు, అసలు వాళ్ళు నిన్ను గుర్తించుకోకపోతే నీకు ఎలా ఉంటుంది? బాధేస్తూ ఉంటుంది కదా. నేను ఇన్ని చేసేనే, ఈరోజు అసలు మనల్ని అసలు లెక్క కూడా చేయట్లేదని బాధేస్తుంది. నువ్వే ఎంత ఫీల్ అవుతుంటే దేవుడు ఇంకెంత ఫీల్ అవ్వాలి. అందుకే అంటున్నాడు, వద్దు నాయన, నీవు దావీదు గారు అంటున్నాడు, నీకు సాటి అనేటువంటి వాడు ఎవడు? నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అంటున్నాడు. చూడు 40వ అధ్యాయం 5వ వచనం చివరి మాటలో ఉంటుంది. చూడు 40వ అధ్యాయము 5వ అధ్యాయం 40వ అధ్యాయము కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం చివరి మాట ఉంటుంది. చూడండి 40వ అధ్యాయము 5వ వచనం. నీకు సాటి అయినటువంటి వాడు ఒకడునూ లేడు. అని చూడు, నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. నువ్వెందుకు కాకూడదు? నువ్వెందుకు ఈ రోజు నుంచి దేవుని ఫస్ట్ ప్రియారిటీ నువ్వెందుకు ఇవ్వలేవు?
నీకు అర్థం కావాలి, నువ్వు అర్థం కావాలి. అపార్థం చేసుకుంటున్నావు. ఏమండి, కనబడే తల్లిదండ్రులే దైవాలు అని చెప్పి నువ్వు కూర్చుని ఎవరండి అనేది వాళ్ళే కదండి మాకు దైవాలు అని చెప్పేసి నువ్వు అనుకుంటే, ఈ మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు. అది ఒకవేళ నువ్వు వాళ్ళే దైవములు అని అంటే ఇప్పటి వరకు ఏమంటే ఒక తల్లి ఎంతవరకు చూడగలదు? ఒక తండ్రిని ఏం తీసుకురాగలుగుతాడు మార్కెట్లోనే పెట్టకపోతే? నేను పెంచి పెద్ద చేసి పోషించి నేను ముదిమి వచ్చేంత వరకు ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు. నీ తల వెంట్రుకలు నెరిసేంత వరకు కూడా నేనే కదా నిన్ను చూసుకునేది. నీ ఏ తల్లిదండ్రులు గర్భానైతే పుట్టావో ఆ గర్భాన పుట్టినట్టు ఆ తల్లిదండ్రులు నిజంగా నీ కోసం గొప్పగా ఆలోచన చేస్తారు, కాదంటలేదు. కానీ అంతకన్నా ఎక్కువగా నేననేవాడు ఒకడు ఉన్నాను, నేను ఆలోచన చేస్తున్నాను. ఆలోచించాలి. తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ఏమండి, నిజంగా మనిషికి కావాల్సింది తిండి, బట్ట, ఇల్లు అనుకుంటే ముందు ఇమీడియట్గా తిండి పెట్టండి, బిడ్డకి తిండి పెట్టండి. అర్థమవుతుందండి? ఫస్ట్ ఇవే మెయిన్ అని అన్నారు. ఇవే మెయిన్ అన్నారండి. తిండి, బట్ట, మక్కం అన్నారు. మరి బిడ్డకు కావాల్సింది వెంటనే ఏం కావాలి? తల్లి అసలు స్పృహ తప్పిపోయి పడిపోయి ఉంటుంది. 2 రోజులుగా కోరుకోలేదు. సరైనటువంటి బ్లడ్ సరిగ్గా లేనటువంటి వాళ్ళు 2 రోజులు కోరుకోవటం కూడా కష్టమైపోతుంది. ఆ బిడ్డను ఆయాలు చూసుకోవటమో లేకపోతే నర్సులు చూసుకోవటం, దగ్గరకు ఉన్నటువంటి వాళ్ళు చూసుకోవటమే తప్ప అసలు ఏం తెలియని పరిస్థితి. ఈ గ్యాప్లో తల్లి 2 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చి నా బిడ్డ ఎక్కడుంది అమ్మో అని చెప్పి నువ్వు మురిసిపోయేంత వరకు నిన్ను బయటికి రాగానే నీకు ఆధారపడింది ఏది? గాలి. మరి ఆ గాలి నేను ఇవ్వకపోతే నువ్వు ఎలా బ్రతికేవాడు భూమి మీద? ఆలోచించారండి. నిజంగా ఎలా బ్రతికేవాడండి మనిషి? కనుక బాగా ఆలోచించాలి. నీకు సాటి అయినటువంటి వాడు ఒక్కడునూ లేడు. 46:5 యెషయా గ్రంథం. యెషయా గ్రంథము 46:5 యెషయా గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. మేము సమానములమని నన్ను ఎవరికి సాటి చేయుదురు. ఇప్పుడు రండి, ఎవరు సమానం రండి, నేను చేసింది వాళ్ళని చేయమని చూస్తారు. పదాలు అర్థమైందండి? మనం ఇప్పటి వరకు చెప్పుకునే ఎగ్జాంపుల్స్ అన్ని ఒక రెఫరెన్స్లో కొట్టేస్తున్నాడు చూడండి. నేను మెయిన్ తల్లి అని అందనుకో, నేను మెయిన్ తండ్రి అన్నాడు అనుకో, నేను గురువు నేను మెయిన్ అన్నాడు అనుకో. ఇప్పుడు దేవుడు నిలదీసి అడుగుతున్నాడు, ఏమంటున్నాడు? మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేయుదురు. పెట్టండి, ఇప్పుడు నాతో పోటీ పెట్టండి అంటున్నాడు. దేవునికి సాటి సమానం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి? తండ్రి అన్నాడు కదా ఇందాకేమన్నాడు? నేను చెడిపోయినా కానీ నా బిడ్డలు గొప్పగా ఉన్నారంటే సమానంగా లేడు. తల్లి అంట మరిచిపోయిద్దేమో ఒకరోజు, కానీ నేను మాత్రం మరువును. తల్లికి నాకు సమానం ఎక్కడ? ఏంటంటే ఆ మేములో ఈ ముగ్గురు మెట్టి చూడండి, మీరే చదువుకోండి, మీకు అర్థమవుతుంది. మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేయుదురు. మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు. పోటీ పెడితే పెట్టండి. మరి తల్లి బిడ్డను కన్నా వెంటనే నేను ఆక్సిజన్ ఆపేస్తా. సరే, ఆక్సిజన్ కొనుక్కుంటావు, బండ పెడతావు. ఏమండి, నైట్రోజన్ గ్యాసు, హైడ్రోజన్ గ్యాసు, ఏమండి ఆక్సిజన్ గ్యాస్, ఇవన్నీ కలిపితేనే ఇది. మరి పెట్టుకో, ఎంతకాలం పోషిస్తావు? ఈ ఆక్సిజన్ సిలిండర్తో ఎంతకాలం బిల్లు కడతావు నువ్వు? సరే, బిడ్డకు కొంటావు, మరి నీకు? మరి హాస్పిటల్ బయట గేటు బయట ఉన్నటువంటి నీ భర్తకేం ఎక్కడి నుంచి వచ్చింది గ్యాస్, ఆక్సిజన్? ఏదో సమానంగా పోటీ పెడతానంటున్నారు కదా. ఆలోచించాలి. నా బ్లడ్, నా రక్తం నువ్వు అంటావు కదా, మరి తండ్రి రక్తమే ఏ బ్లడ్ గ్రూపు? అదే బ్లడ్ గ్రూప్ ఇప్పుడు ఎవరిలో రావాలి? నీ రక్తం అయినటువంటి నీ రక్తం ముద్దలో కొడుకు రావాలి. మరి నీ బ్లడ్ వేరుంది, మరి వాడి బ్లడ్ గ్రూప్ వేరుంది ఏంటి? మరి నా బ్లడ్ అన్నావు. ఏమండి, మీకు అర్థమవుతుంది? మీకు పాయింట్? ఆ
పదం ఎంత గొప్పగా ఉందో చూసారా. మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేయుదురు, మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు, ఎవరిని నాకు పోటీగా చేయుదురు. దేవుని ముందు పోటీ పడతామండి. ఎవరిని పోటీ పెడతారు? పెట్టండి దేవుడి ముందు. మలాకి గ్రంథము చివరిగా, మలాకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసినటువంటి ఘనత ఏమాయను? నాకు రావాల్సిన ఘనత ఏమైంది? ఇప్పుడు మీరు చెప్పండి. మొత్తం నేనే చేస్తున్నాను కదా, నాకు రావాల్సినటువంటి ఘనత ఏదంటున్నాడండి. నేను ఇది చేయలేదు అని మీరు నిలబడి చెప్పగలరా? ఎవరినన్నా తీసుకొచ్చి చెప్పగలరా? నిరూపించగలరా? అడుగుతున్నాడు. నాకు రావాల్సిన ఘనత ఏది ఇప్పుడు? మరి మొత్తం నేనే కదా, నాకు రావాల్సిన ఘనత ఏమైపోయింది? మీరు కొట్టేశారు. తల్లి కొట్టేసింది, తండ్రి కొట్టేశాడు, ఏమిటి గురువు కొట్టేశాడు, అందరూ కొట్టేశారు నా ఘనత అంతా. అందరికి దిక్కు నేనైతే లాస్ట్కి నేను దిక్కు లేని పరిస్థితి అయిపోయింది. దేహి అని బిడ్డలను కంటున్నా కూడా ఈరోజు బహుమానాలు లేని పరిస్థితి అయిపోయింది. నాకు ఈ బహుమానాలన్నీ ఈ అపవాది కబ్జా చేసేసుకుంటాను. నా వీపునటువంటి అంబులపతి ఖాళీగా ఉంది. అంబులపతిని నింపువాడు ధన్యుడని వెతుకుతున్నా సాటి అనేటువంటి వాడు ఒకడును కూడా లేడంట. మొదటి స్థానం దేవునికి ఇస్తున్నామా? ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. ఒక్కసారి మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి. మనం యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చేసి మలాకి గ్రంథం ప్రక్కన మత్తయి సువార్త ఉంటుంది. 6వ అధ్యాయంలో ఆయన ప్రభుల వారు కూడా చెప్పేశాడండి. 6వ అధ్యాయము 33వ వచనం, 32-33. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని. యేసు ప్రభుల వారు కూడా వచ్చి ఏం చెప్పాడో తెలుసా? మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకండి, మీ జీవితాలు బాగుంటాయి అన్నాడు. అప్పుడు అవన్నీ దొరికినంటే అర్థం ఏంటి? మీ జీవితాలు బాగుంటాయి అని అర్థం. కింద ఉందండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకునంటే మీ జీవితాలు బాగుండాలి అంటే, మీ జీవితాలు ఆఫ్టర్ డెత్ అయినా కూడా హ్యాపీగా పరలోకానికి చేరుకోవాలంటే, ఇదిగో మీరు ఫస్ట్ ప్రియారిటీను దేవుడికి ఇవ్వకపోతే చాలా ప్రాబ్లంలో పెడతావు. పడతావు నరకానికి. ఫస్ట్ ప్రియారిటీ నాకు ఇవ్వు, సమస్తం నేనే నువ్వు గ్రహించు. ఎవరో ఏదో చెప్పారని అపార్థం చేసుకో. ఎవరైనా కొంతవరకే మాట్లాడగలుగుతారు, కొంతవరకే. ఒక తల్లి కొంతవరకే ఎత్తుకోగలదు, తల్లి కొంతవరకు సంకరం పెట్టుకోగలదు, కానీ ముదుము వచ్చే వరకు నేను కదా నేను కాపాడేది. ఆ కాపాడటంలో ఫస్ట్ నీకు ఆక్సిజన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకో. బిడ్డ బయటకు వచ్చిన వెంటనే అని అంటారు, చూసారండి ఆక్సిజన్ కోసం భోజనం పెట్టండి. అమ్మ బిర్యానీ రెడీ చేశారా? బిడ్డ బయటకు వస్తుంది అన్నారండి డాక్టర్. ఆలోచించు, దేవుడు ఎంతగా నీకు దగ్గరగా ఉన్నాడు. దగ్గరగా ఉన్నటువంటి దేవుడిని హృదయంలో తడుతున్నా కూడా వాక్యంతో నువ్వు ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తున్నావేమో. ఒకవేళ హృదయంలో తాకినా ఇంకెవరినో పెట్టుకున్న హృదయంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వకుండా చివరి స్థానంలో పెట్టి, టైం ఉంటే దేవుడు, టైం ఉంటే చదవటం, టైం ఉంటే ప్రార్థన అని ఒకవేళ నువ్వు అంటుంటే మాత్రం నీ జీవితాలు అగమ్యగోచరమే. యేసు ప్రభుల వారు 33 సంవత్సరాలలో తండ్రి అనే మాట తప్ప ఇంకేం మాటలేదండి. నేను నా తండ్రి పనులలో ఉన్నానని మీరు ఎరుగరా? తండ్రికి ఎంత ప్రియారిటీ ఇచ్చాడు. భూమి మీద నీవు నాకు అప్పచెప్పినటువంటి పనిని నేను సంపూర్ణంగా చేశాను తండ్రి. ఇప్పుడు నాకు నీ దగ్గర ఏ మహిమ ఉండెను, ఆ మహిమతో ఇప్పుడు నన్ను చేర్చుకోనైనా. అప్పుడు బలా నమ్మకమైనటువంటి దాసుడా అని చెప్పి పరలోకానికి ఆహ్వానం చేశాడండి కుమారుడిని. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను. ఎంతమంది భక్తుల జీవితాల్లో ఆనందం. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడైపోయాడు. ఈవిడ అబ్రహాము నా ప్రియ స్నేహితుడైపోయాడు. యోబు నీతిమంతుడైపోయాడు.
పౌలు గారు త్యాగగనుడుగా మారిపోయాడు. అకుల ప్రిస్కిల్ల జీవితాన్నే పణంగా పెట్టేశారు. అపోస్తులు అయితే ఇంకా చెప్పవసరం లేదు, వాళ్ళు భయంకరమైనటువంటి రక్తాన్ని చిందించారు. ఆయనతో సాటి గలటువంటి వాళ్ళుగా మనం కూడా ఎదగాలంటే మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, ఫస్ట్ ప్రియారిటీ నువ్వు దేవుడికి ఇవ్వగలవా? మొదటి స్థానం నీ కుటుంబంలో దేవుడికి ఇవ్వగలిగితే మీ జీవితాలు బాగుంటాయి, మీ ఆత్మలు బాగుంటాయి, మీ ఆలోచనలు బాగుంటాయి, మీ ఉద్దేశాలు బాగుంటాయి. నెమ్మదిగా దేవుడు అప్పచెప్పినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చే వాళ్ళుగా మనం అందరం తయారవుతాం. ఏమాత్రం నువ్వు చివరి స్థానం ఇచ్చావా, నీ బ్రతుకులు ఎప్పుడు ఆందోళన తప్ప ఇంకేది మిగలదు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మొదటి స్థానం ప్రపంచం దేవుడికి ఇవ్వటం మర్చిపోయింది. అర్థమైనటువంటి మనమైన, క్రీస్తులోనికి వచ్చినటువంటి మనమైన మొదటి స్థానం దేవుడికి ఇవ్వండి. ఆ దేవుడే ఈ లోకానికి కుమారుని పంపించాడు మన గురించి, మన పాపాల గురించి, మన బ్రతుకుల గురించి. ఈ బ్రతుకులను మనం మార్చుకొని ఇంకెక్కువగా మారినటువంటి మనం ఇంకా ఎక్కువగా మారి అనేక మందిని దేవుని వైపుకి తిప్పుటంలో మనము వెలుగుతూ అనేక మందిని వెలిగించేటటువంటి విషయంలో మనందరం జాగ్రత్త పడదాం. ఆలోచించండి, ఈ రోజు నుంచి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా దేవుడి విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఆయన ఒక్కసారి నువ్వు ఆలోచించే, ఆయన ఆక్సిజన్ ఆపితే మన బతుకులేమైపోతాయి. ఇది నీకు అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే ఆగామిగోచరం. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రపంచం మర్చిపోయినటువంటి మీ యొక్క గుర్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, తల్లి, తండ్రి, గురువు, దైవం అనే లాస్ట్ స్టేజ్లోకి మిమ్మల్ని పెట్టింది నాయన. మిమ్మల్ని గుర్తెరిగినటువంటి మేమైనా కూడా తండ్రి, ఈ మాటలను విన్నటువంటి మేమైనా కూడా, ఎంతమంది అయితే మీ మాటలను వింటున్నారో, ఆస్వాదిస్తున్నారో తండ్రి, ఆ వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా ఎవరు అపార్థం చేసుకోకుండా లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులే, శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులే బిడ్డల గురించి ఇంతగా మంచిని కోరుకునేటటువంటి పరిస్థితుల మధ్య తల్లిదండ్రులను చూయించి వారికన్నా ఎక్కువగా ఎవరైనా ఉన్నారు అని వెతికితే మీరు తప్ప ఎవరు లేరని మాకు అర్థమైపోయింది తండ్రి. అలాంటి మీ వైపు, మీ ఆలోచనల వైపు మేమందరం ఉండాలని కోరుకుంటున్నారు తండ్రి. విన్న మాటలు విన్నట్టుగా, నేను చెప్పినట్లుగా తండ్రి, ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చేటటువంటి బ్రతుకును మా యొక్క దైనందిన జీవితంలో మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.